అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 28వ తారీఖు సెప్టెంబర్ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వేజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఆదివారము. ఈ రోజు తిథి శుక్ల షష్ఠి ఉదయం 10:22 వరకు, తదుపరి సప్తమి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:12 వరకు, తదుపరి మూల. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన మార్పులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి సింహరాశి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహాన ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. తదుపరి తులారాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో వివాదాలకి దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడినా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి ధనుసు రాశి. కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి.